ఈరోజు మన ధ్యానాంశము స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మీయ ఆశీర్వాదము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసు క్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడుగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. ఇది అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన ఉత్తరం. ఈ ఉత్తరంలో మనకు కనబడే మాట ఏంటంటే, ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని క్రీస్తు యొక్క రాయబారి అయిన వర్తమానికుడైన పౌలు గారి ద్వారా చెప్పబడుతున్న మాట ఏమనగా, ఈ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు ఏ విధంగా ఒక వ్యక్తి తన సొంతం చేసుకోగలడు అనే మాటల దగ్గరికి మనం వస్తే, ఆయన యందలి విశ్వాసం మనలను కుమారులుగాను కుమార్తెలుగాను మారుస్తుంది. సన్ ఇన్ ద ఫెయిత్, విశ్వాసమునందు తిమోతి కుమారుడై ఉన్నాడు. విశ్వాసమునందు కుమారుడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో తిమోతి ఎవరి కుమారుడు? తిమోతిని మనం చూసినట్లయితే ఒక శిష్యుడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఈ విషయం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు నేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. ఈ తిమోతి ఎవరు అనగా ఒక యూదురాలి కుమారుడు. ఈ యొక్క యూదురాలు యునీకే. ఆమె యొక్క తల్లి లూయిస్ యొక్క కుమార్తె యూనీస్. యూనీస్ యొక్క కుమారుడు తిమోతి. ఈ తిమోతి శిష్యుడు. ఈ తిమోతికి మంచి పేరుంది. చాలా సార్లు చాలా మందికి రకరకాలైన పేర్లు ఉంటాయి. ఇతనికైతే దేవుని దయ వల్ల మంచి పేరు దేవుడు అతనికి దయచేశాడు. మరి పౌలు గారు ఓ యూదురాలు కుమారుడైనటువంటి తిమోతిని నా కుమారుడు అంటాడే, అనగా విశ్వాసమునందు నా కుమారుడు అని అన్నాడు. తిమోతి, యు ఆర్ ట్రూలీ మై సన్ ఇన్ ఫెయిత్. నిజముగా విశ్వాసమునందు నా కుమారుడు నువ్వు. దేవుని బిడ్డలారా, దైవజనుడు ఓ తండ్రిని పోలిన వాడిగా నీవు నా కుమారుడివి అని అన్నాడు. దాన్ని మనం వేరుగా అర్థం చేసుకోవడం కాకుండా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన సువార్త వలన, ఆయనను విశ్వాసం ఉంచడం వలన మనమందరం కూడా ఆయనకు కుమారులుగా పిలువబడే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి దేవుని చేత దేవుని ప్రేమించే వారికి, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఈ లోకంలో మేలు కలగటం కొరకై సమస్తం కూడా సమకూడి జరుగుతాయి. ఎందుకు అంటే, దేవుడు తన కుమారునితో మనం అందరం కూడా సారూప్యం గల వారిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆయన కుమారుని పోలిక కలిగినటువంటి వారిగా, యేసు క్రీస్తు కనికరంతోనూ నిండినటువంటి వారిగా మనం జీవించడం అనేది చాలా అవసరం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్కయు. ఇప్పుడు ఈయన ఏమై ఉన్నాడంటే మన రక్షకుడు, సేవియర్. రెండో విషయం ఏంటంటే ఆయన మనకు రక్షకుడు. అందరు చెప్పండి, ఏంటంటే ఆయన రక్షకుడు. కాబట్టి ఈ రక్షకుడు అనబడిన ఈ ప్రభువారు మన రక్షకుడైన దేవుని యొక్కయు. ఆయన మన రక్షకుడగు దేవుడు. విశ్వాసమందు నీవు నా కుమారుడివి అని తిమోతికి చెప్పి, నేను మీకందరికి కూడా రక్షణ నేను అనుగ్రహిస్తున్నాను. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే, పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి నేను వచ్చాను. తిమోతి విను,
నేనేదో గొప్పవాడినని మంచివాడినని నువ్వు అనుకుంటున్నావా? నీవు నాకు కుమారుడివి అని నేను పిలిచాను కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నేను పూర్వం ఎలా ఉన్నానంటే చాలా భయంకరమైన పాపిగా ఉన్నాను. పాపులను రక్షించడం కొరకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రోగులకే వైద్యుడు. ఆరోగ్యం కలిగిన వారికి మనం హాస్పిటల్ ఎప్పుడు గుర్తొస్తుంది? మనకు అనారోగ్యం ఉన్నప్పుడే హాస్పిటల్ గుర్తొస్తుంది. లే మంచి డాక్టర్ గారు, ఒకసారి వెళ్ళి చూసొద్దాం ఆయన్ని అని మనకేం అనిపించదు. అట్లా డాక్టర్ గారు మంచోడైతే అయ్యి ఉండొచ్చు కాక మనకేం అవసరం ఉంది ఇప్పుడు డాక్టర్ గారితో? అది కదా. కాబట్టి యేసు ప్రభువారు రక్షకుడు. పాపులనే పిలవచ్చింది కానీ నేను నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు. కాబట్టి నేను ఎవరిని పిలవడం కోసం వచ్చానంటే పాపులను పిలవడం కోసం వచ్చాను. చాలామంది ఏమని అనుకుంటారంటే దేవుడు పాపులను పిలవడానికి వచ్చాడు అనేది మర్చిపోయి, ఏంటండి అలాంటి వాళ్ళు చర్చికి రావచ్చా అని అంట. ఎలాంటి వాళ్ళు? ఎంత భయంకరమైనటువంటి పాపులు చర్చిలోకి రావచ్చా అని అంటే దేవుడు ఎవరిని రమ్మంటున్నాడు? పాపులనే నేను పిలవచ్చాను అన్నాడు కదా. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చర్చికి వస్తే ఎట్లా అంటే అని అంటే పాపులు రక్షకుడు, రోగులకే వైద్యుడు. రోగి ఇలా ఉండాలి, అలా ఉంటేనే హాస్పిటల్కి రావాలి అని ఎవరైనా అంటారా? రోగి డ్రెస్ బాగుండాలి, రోగి మంచిగా డ్రెస్ వేసుకుని ఉండాలి, చక్కగా తల దూకుని ఉండాలి, అప్పుడే హాస్పిటల్కి రావాలి అని అంటే హాస్పిటల్ నడుస్తుందా? దివాలా తీస్తుంది. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, చర్చ్కి ఎవరు రావాలంటే ఆ పాపులుగా ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారనుకో, వాళ్ళ జీవితం మారిపోతుంది. హాస్పిటల్లో జాయిన్ అయిన 1 వీక్కి మనం కుదిరిబడి రేపు ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తామంటారు. డిశ్చార్జ్ రాసిస్తారు. ఎందుకంటే ఆఫ్టర్ 6 days యూ హ్యావ్ టు గెట్ డిశ్చార్జ్. దేవుడు తన సన్నిధిలోకి తన దగ్గరికి తీసుకొచ్చేది ఎందుకంటే మనం కుదర్చడానికి, సంకటములను కుదర్చడానికి, సమస్యలను కుదర్చడానికి, రోగములను కుదర్చడానికి, ఇబ్బందులన్నింటినీ కూడా సరిచేయడానికి, పాపము నుంచి మనం రక్షించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ రక్షకుని యందు మనం ఏం చేయాలంటే ఆనందించాలి. హబక్కూకు అంటాడు, నేను యెహోవా యందు ఆనందించదను. హబక్కూ గ్రంథం 3:18-19 నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువుకి యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళని లేడి కలవలే చేయుచున్నాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షకుడైన నా దేవుని యందు నేను సంతోషించదను. అంజరపు చెట్లు పొయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, నేను యెహోవా యందు ఏం ఆనందిస్తాం? పాస్టర్ గారు దేన్ని చూసి ఆనందించబడ్డారు? అన్ని ప్రాబ్లమ్సే. మీరేమో ఎంతమంది ఆనందంగా ఉన్నారు, లేకపోతే ఆనందించండి అని చెప్పేసి అని అంటారు. మేము ఎక్కడ ఆనందించేది? అన్ని సమస్యలు, ఎన్ని రకాలైన, అక్కడ వడ్డీ కట్టాలి, ఇక్కడ వడ్డీ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, నానా తంటాలు పడుతుంటే మీరేమో ఆనందించండి అంటారు. ఎట్లా ఆనందించేది మేము అని ప్రశ్న వేస్తే, ఏమీ లేకపోయినా దేవుళ్ళు ఆనందిస్తే బలం. గుర్రాలను బట్టి రథాలను బట్టి ఆనందిస్తే కొద్దిసేపే ఉంటుంది. గుర్రాలు పాతగా అయిపోతాయి, రథాలు పాతగా అయిపోతాయి. దేవుని బిడ్డలారా, దేవునిలో ఆనందించడం నేర్చుకున్న ప్రతి బిడ్డ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. హల్లెలూయా అని చెప్పండి. మీరందరూ కూడా దేవునిలో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారా? మీరందరూ దేవుని యందు ఆనందించాలని ఆశపడినటువంటి వారందరూ కూడా, గొర్రె లేకపోతే ఏం ఆనందం, పశువులు లేకపోతే ఏం ఆనందం, పంట ఫలించకపోతే ఏం ఆనందం, ఏమీ లేదు. ఏంటి అన్నీ ఎండిపోతే ఆనందిస్తాను అంటాడు. ఈయన అసలు ఏం మనిషి అండి, నాకు అర్థం కాదు. ప్రభువుకి యెహోవాయే నాకు బలం. నాకు బలం ఎవరంటే యెహోవాయే నాకు బలం. ప్రైజ్ ద లార్డ్. మనీ పవర్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. ధన బలం కొంతకాలమే ఉంటుంది, మంది బలం కొంతకాలమే ఉంటుంది, అధికార బలం కొంతకాలమే ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి బలం అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. హబక్కూకు అన్ని ఎరిగినవాడు. పంట లేకపోతే ఏంటి, ఇప్పుడు పండకపోతే రేపు మళ్ళీ పండేటట్టు చేసేవాడు దేవుడు. ఈ పంట నాశనం అయితే మరొక పంటను సమకూర్చేవాడు దేవుడు. గనుక నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఆ దేవుని యందు నేను ఆనందిస్తాను. అందుకనే పౌలు గారు కూడా అంటారు, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మీ సహనము సకల జనులకు దేనిని గుచ్చి చింతపడకుడి గాని
ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీతో కూడా ఉండును. సంతోషంగా ఉండడం అనేది అసలు చాలా గొప్ప ఆశీర్వాదం. మీకు ఆశీర్వాదం కావాలా? ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన యందు మనం ఆనందించుతాం. ఎప్పుడంటే మనకు రక్షణ కలిగినప్పుడు. రెండవది, వేరే వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టగలిగినప్పుడు. దాన్నే బైబిల్లో ఆతిథ్యము అన్నారు. ఓ ముద్ద పట్టెడు అన్నం వేరే వాళ్ళకి పెట్టినప్పుడు కలిగే తృప్తి అంత ఇంత కాదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇలాంటి ఆనందాన్ని మనం కలిగినటువంటి వారిగా ఈ లోకంలో జీవించటం చాలా ప్రాముఖ్యమైంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు, శీల ఇద్దరు కూడా చెరసాల్లో వేయబడితే వారిని తీసుకెళ్ళి బొండా వేసి బిగించారు. భూకంపం కలిగింది. భూకంపం కలిగినప్పుడు అందరూ కూడా బయటకు వచ్చేసారు. ఇంకా నా ఉద్యోగం పోయిందని, వాళ్ళ చేతిలో చచ్చిపోయిందని, నేనే చచ్చిపోతానని పొడుచుకోపోయేసరికి ఏమైందో తెలుసా? మేము అందరం ఇక్కడే ఉన్నాం, నీవు హాని చేసుకోవద్దానని అన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? బాప్తీసం పొందారు. రాత్రికి రాత్రి అందరూ బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే పౌలుకి శీలకు ఇంట్లో తీసుకెళ్ళి భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై, ఆ చెరసాల నాయకుడు ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ఇంటి వాళ్ళందరితో కూడా ఆనందిస్తున్నాడు. ఏమైనా సాక్ష్యం చెప్తున్నాడంటే, అమ్మ విను, ఈరోజు నేను యాక్చువల్గా నన్ను తీసుకెళ్ళి మీరు సమాధిలో పెట్టాల్సింది. నేను ఈరోజు బతుకున్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ పౌలు శీల అనేవాళ్ళు నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదు. వాళ్ళని తీసుకెళ్ళి కొట్టి లోపలేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వెంటనే భూకంపం వచ్చేసింది. భూకంపం వచ్చినప్పుడు చెరసాల పునాదులన్నీ కూడా అదిరాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకాలన్నీ ఊడిపోయాయి. అయితే అందరూ పారిపోయారు అనుకున్నాను. ఎవరు పారిపోలేదు, అందరూ అక్కడే ఉన్నారు. ఉన్నామని ఇదిగో ఈయనే చెప్పాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, ఎందుకు పడుచుకోవాలనుకున్నా, డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్, వీఆర్ ఆల్ హియర్, మేమందరం ఇక్కడే ఉన్నాం అంటే నాకెంతో ఆశ్చర్యం కలిగింది. వీళ్ళు మామూలు వ్యక్తులు కాదని వాళ్ళు చెప్పే సువార్త విని నేను బాప్తిసం తీసేసుకున్నాను. నేను మాత్రమే కాదు, మీరు కూడా బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు ఇంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. ఆయన దొరకటం వల్ల నేను బతుకున్నా. ఆయన దొరకటం వల్ల నాకు రక్షణ వచ్చింది. ఆయన దొరకటం వల్ల నాకు మాత్రమే కాదు, మీకు కూడా రక్షణ వచ్చింది. ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేద్దామంటే ఆనందిద్దాం. రక్షణతో కూడిన ఆనందం, రక్షణ లేని ఆనందం. రక్షణ కలిగిన వారికి వచ్చే ఆనందం అది శాశ్వతమైంది. రక్షణ లేకుండా వచ్చే ఆనందం తినటం ద్వారా, కట్టుకోవడం ద్వారా, తిరగడం ద్వారా, చూడడం ద్వారా వచ్చే ఆనందం తాత్కాలికమైనది. చూసినప్పుడే ఆనందం, తిన్నప్పుడే ఆనందం, కట్టుకున్నప్పుడే ఆనందం, కొనుక్కున్నప్పుడే ఆనందం. ఆ తర్వాత మళ్ళీ ఉండదు. మన హృదయాన్ని మార్చినందువల్ల, మనలోకి రక్షణ వచ్చినందువల్ల ఆయన మనకిచ్చే ఆనందం శాశ్వతమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం ద్వారా నువ్వేమో కుమారుడు అయిపోయావు. రెండవది ఏం కలిగింది? రక్షకుడు వచ్చి నీకు రక్షణ ఇచ్చినందువల్ల ఇంటి వారందరికీ ఏం కలిగింది? రక్షణ కలిగింది, రక్షణ ఆనందం కలిగింది. రక్షణ కలిగింది, రక్షణ ఆనందం కలిగింది. రక్షణ లేకుండా రక్షణ ఆనందం లేదు. కాబట్టి రక్షణ ఆనందం అనేది ఎలాంటిది అంటే అది చాలా విశిష్టమైనది. ఈ లోకంలో ఉన్న ఆనందాలన్నిటికంటే కూడా మిన్నైన ఆనందం. ఆత్మీయ ఆశీర్వాదం కుమారత్వం, సన్షిప్. ఆత్మీయ ఆశీర్వాదం రక్షణ. ఇప్పుడు ఆత్మీయ ఆశీర్వాదంలో మూడోది నిరీక్షణ. నిరీక్షణ అనే ఈ తెలుగు మాట మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. బస్ స్టాండ్లో మనం నిలబడి బస్ కోసం ఎదురు చూస్తాం. ఆ బస్సు ఫుల్గా వచ్చింది, అసలు ఇంకొకళ్ళు ఎక్కడానికి ఛాన్స్ లేదు. ఒక్క మనిషి కాదు కదా, చీమ కూడా దాంట్లో దూరడానికి సందు లేదన్నంతగా కిటకిటలాడుతూ ఉంది బస్. మీరేం చేస్తారు? ఎక్కడానికి ట్రై చేస్తారు కానీ ఎక్కలేరు. అయితే ఆ బస్ క్యాన్సిల్ అయిందని నీకు తెలీదు, కానీ యూ విల్ బీ స్టాండింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద బస్. నువ్వు వస్తానే ఉంటుంది. ఈ లోపల కాస్త ఓపిక నశించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నిలబడి కాళ్ళగేస్తున్నాయి, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అని అనుకుంటుందంటే ఖాళీగా బస్సు వచ్చింది. ఎంత సంతోషం కలిగిందంటే హల్లెలూయా. నిరీక్షణకి ఏమైంది? ప్రతిఫలం దొరికిందిగా. అది నిరీక్షణ అంటే. దేవుని బిడ్డలారా, వస్తుందనే నమ్మకం నీకు ఉంది, వచ్చింది, అది నిరీక్షణ.
ఇప్పుడు యేసయ్యను నమ్ముకోవడం ద్వారా మనకి దేవుడు ఏమిచ్చాడు? నిరీక్షణ ఇచ్చాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఇక్కడ ఏమంటాడంటే, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు. అంటే ఇప్పుడు మన నిరీక్షణ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు? మన నిరీక్షణ అయి ఉన్నాడు. మన రక్షకుడు యేసుక్రీస్తు మన నిరీక్షణ అయి ఉన్నాడు. నిరీక్షణ కలిగిన వారు ప్రార్థన చేస్తే తప్పకుండా జరుగుతుంది. దేవుని వాక్యం తీతు పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 14 వరకు, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. మనకు దేవుడిచ్చే నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. వాక్యం చెప్పే నిరీక్షణ ఏది? శుభప్రదమైన నిరీక్షణ. ఈ యొక్క శుభప్రదమైన నిరీక్షణను దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. బుద్ధికి స్వస్థత. సాధారణంగా రోగికి స్వస్థత, మరి బుద్ధికి స్వస్థత ఏంటి? స్వస్థ బుద్ధి, దుర్బుద్ధి, కుళ్ళు బుద్ధి, పాడు బుద్ధి, ఇలా రకరకాలైన బుద్ధులు ఉన్నాయి కదా. మరి ఆ బుద్ధికి ఏం కావాలంటే స్వస్థత కావాలి. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధిస్తుంది. జీవముతో కూడిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. రెండవది జీవముతో కూడిన నిరీక్షణ. ఈ జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగాలని అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినైన స్వాస్థ్యం మనకు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక మహిమ నిరీక్షణ, నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణ. ఇలాంటి నిరీక్షణ కలిగినటువంటి వారమ్మాయి మనం ఈ లోకంలో ఏం చేయాలంటే, దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మీయ ఆశీర్వాదం ఏంటి అని అంటే, ఇదిగో నిరీక్షణే ఆశీర్వాదం. విశ్వాసము ద్వారా దేవునికిని దేవుని దాసులకు పిల్లలుగా ఉండడం ఆశీర్వాదం. రెండవది రక్షకుడి ద్వారా అనుగ్రహించబడే రక్షణ పొందడం అనేది ఆశీర్వాదం. ఇక మూడవది ఆ రక్షణ పొందిన వారికి దేవుడు అనుగ్రహించే నిరీక్షణ కలిగిన వారిగా స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుతూ శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, మహిమ నిరీక్షణ, నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణ, ఇవి కలిగిన వారమై మనం ఈ లోకంలో జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇదే ఆత్మీయమైన ఆశీర్వాదం. ఇవన్నీ ఫ్రీగా దేవుడిస్తానంటున్నాడు. ఆశీర్వాదాలని నువ్వు సంపాదించుకుంటే వచ్చేయిగా, ఆయన ఇస్తే వచ్చేయి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, నల్ల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. కాబట్టి దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. అల్పులమైన మనల్ని దేవుడు ప్రేమించాడు. వీఆర్ నాట్ హేటెడ్ వన్స్, వీఆర్ చోజన్ వన్స్. మనం ఏర్పాటు చేయబడిన వాళ్ళం. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణం ఇచ్చి మిమ్మల్ని రక్షించాడు. సరే, దేవుడు ప్రేమిస్తున్నాడు, బాగానే ఉంది. మీరెంత ప్రేమిస్తున్నారో కొంచెం చెప్పగలుగుతారా అనేది ప్రశ్న. మీకు అందరికీ ఆత్మీయమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాలు మీరు తొలదోగాలనుకుంటున్నారా? ప్రభు సన్నిధిలో తూచా తప్పకుండా టైం స్పెండ్ చేయండి, కానీ సన్నిధిలోనే ఉందాం. పక్కకు తొలగొద్దు, సన్నిధిలోనే ఉందాం. ఏ కష్టం వచ్చినా సన్నిధిలోనే ఉందాం, ఏ బాధ వచ్చినా సన్నిధిలోనే ఉందాం. ఆత్మీయమైనటువంటి కుమారులుగా, రక్షణ పొందిన బిడ్డలుగా, రక్షకుడిని కలిగిన బిడ్డలుగా, నిరీక్షణ కలిగిన వారిగా, ఈ రోజు కాకపోతే రేపు నా జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడనే ఉద్దేశంతో 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర మంటపంలో పడి ఉన్నటువంటి వాడిలాగా ఎంత టైం వచ్చే వరకు ఆయన సందులో అలాగే కూర్చుని ఉందాం. వస్తుంది టైం. ఆ టైం వచ్చిందంటే ఎవరు కూడా ఆపలేరు. అలాంటి కృప దేవుడు అందరికీ దయచేయును కాక.